హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. సామాజిక, రాజకీయ పరిణామాలు చాలా చాలా త్వరగా మారిపోతూ ఉన్నాయి. ఆ క్రమంలో కొంతమంది పాలకపక్షం వహిస్తే, కొంతమంది ప్రతిపక్షంలో ఉండి పాలకపక్షాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళ వంతుగా సమాజ స్థాపన కోసం ప్రజలకి ఎంతో కొంత ఉపయోగపడే సమాజం కావాలంటూ స్వచ్ఛందంగా వారే ప్రజల్లోకెళ్ళి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటూ వాటిని సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ వాస్తవాలని వారికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. అలా నేను చూసినప్పుడు ఒక మహిళగా ఉండి కూడా సమాజంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేసేటటువంటి కొన్ని పథకాలను ప్రశ్నిస్తూ, వాళ్ళు చేయవలసిన పనులను ప్రశ్నిస్తూ, చివరికి పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యూన్సీ పిఠాపురం వెళ్లి సవాల్‌ని స్వీకరించి, ఎక్కడ రోడ్లు, ఎక్కడ అభివృద్ధి అని అడిగినటువంటి ఒక, ఒక వీర మహిళ అని చెప్పాలి. అటువంటి వ్యక్తి గురించి ఈరోజు మీకు పరిచయం చేస్తున్నా. తను ఐశ్వర్య బొజ్జ గారు. మనతో మాట్లాడటానికి ఉన్నారు. నమస్తే అండి. ఐశ్వర్య గారు ఎలా ఉన్నారు? నమస్తే మురళి గారు. చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఏంటి మేడం సోషల్ మీడియా మొత్తాన్ని అటు ఇటు చేసి ఊపేస్తూ ఉన్నారు. హ్మ్. ఏమన్నంటే ఎక్కడ పడితే అక్కడికెళ్ళి అందరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి అసల? ఎందుకలా మీరు ముందుకెళ్తూ ఉన్నారు? ఏముంది మా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ అభివృద్ధి లేదు. సో, ప్రతి ఒక్కళ్ళు హ్మ్. కూడా సవాల్ విసురుతున్నారు. సరే సవాల్ హ్మ్. స్వీకరించి వెళ్తున్నానంతే. ప్రతి ఒక్కడు అభివృద్ధి హ్మ్. లేకపోయినా సవాళ్ళు మాత్రం బాగా విసురుతున్నారు. రండి, రండి, రండని. ఆ! అభివృద్ధి పాపం ఎందుకు లేదంటారు? ఏం జేస్తున్నారు? ఎందుకు లేదు? మేము 2,20,000 అప్పు చేసిన విజనరీ చంద్రబాబు నాయుడు గారిని మీరు సింపుల్‌గా అభివృద్ధి చేయట్లేదని చెప్పేస్తున్నారు. అన్ని కోట్లు తీసుకొచ్చినప్పుడు అభివృద్ధి ఎక్కడికెళ్తుందనుకుంటున్నారు మీరు? అదే అర్థం అవ్వట్లేదండి. కేంద్రం వాళ్ళదే. హ్మ్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళదే. కానీ ఏంటి ఏం హ్మ్. అభివృద్ధి ఎక్కడ మాకు కనిపించట్లేదు. ఏ కుటుంబం హ్మ్. చూసినా నిరుత్సాహంతోటే ఉన్నారు. సో, దానికోసం నేను గట్టిగా ఫైట్ చేయబోతున్నాను. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా గట్టిగా ఫైట్ చేయాలని కోరుకుంటున్నాను. ఏంటి మేడం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్‌లో మీకేమైనా రాలేదా ఏంటి? ఎంత గట్టిగా పోరాడతా అని చెప్తూ ఉన్నారు. సూపర్ సిక్స్ అనేది అసలు ఉందా అండి? వచ్చిందా ఎవరికైనా? ఎవరికీ అయ్యో! అంత రాలేదండి. మాటండి. సూపర్ సిక్స్ అన్నది అదొక పెద్ద ఆ! నాటకం అది. సూపర్ సిక్స్ అనేదే బస్సు, నాటకం అంటారా? బస్సు పాపం బస్సు ఇప్పుడు గూడా పాపమండి కొట్టుకుంటున్నారు. ఆడవాళ్ళు కదా! ఆ! అసలు అవసరం లేనిదది. ఆ! ఏది చూసుకున్నా రైతులకెక్కడేశారు? రైతులకెయలేదు. హ్మ్. హ్మ్. ఎక్కడ చూసినా అసలు నిరుద్యోగం ఎక్కడ పోయింది? నిరుద్యోగం డీఎస్సీ తీశారు పాపం ఎవరికీ అయ్యో! రాలేదు. అయ్యో! నిరుద్యోగం అయ్యో! అంటే గుర్తొచ్చింది మేడం. నిరుద్యోగం అంటే 4,00,000 జాబులిచ్చారంట గదా! 4,80,000 జాబులిచ్చారంట ఈ 17 ఎవరికిచ్చారండి? నెలల్లో. మీ ఇప్పుడు టీడీపీ వైజాగ్ వాళ్ళకి పరిసర ప్రాంతాల ఆ! కాదు సార్. ఇప్పుడు చెప్పండి. టీడీపీ వాళ్ళకి, ఐటీడీపీ వాళ్ళకి ప్రజల్ని ఎలా హ్మ్. మభ్యపెట్టాలో, ఎలా మోసం చేయాలో అరచేతుల్లో హ్మ్. ప్రపంచం చూపించడం బాగా వచ్చు. సో, అందుకని ఆళ్ళు ఎవరికొచ్చాయి? చూపిస్తున్నారే తప్ప అభివృద్ధి ఎవరికొచ్చి అనేది ఐ సున్నా. ఐటీడీపీ వాళ్ళంటే మీరు ఇండైరెక్ట్‌గా లోకేష్ గారినన్నట్టు తెలుసా మీరు? ఆబ్వియస్లీ ఐడీటీపీ అంటే ఆయనదే కాబట్టి ఆయనకి ఆ! తెలుసు. అరచేతిలో ఆ! ప్రపంచం ఎలా చూపించాలో. అదేంటి మేడం అమరావతి ఒక రేంజ్‌లో కడుతున్నారంట. ఏదో ఒక రైల్వే స్టేషన్‌కి 1,200 ఎకరాలంటున్నారు. ఎయిర్‌పోర్ట్‌కి 5,000 ఎకరాలంటున్నారు. ఆల్రెడీ 2,20,000 అప్పు చేశారు. అందం ఇంత గొప్పగా బోలెడంటారండి. నేను గూడా ఆ! బోలెడంటాను. అన్నీ హ్మ్. జరిగిపోతాయేంటండి? అన్ని అప్పులు హ్మ్. చేసినప్పుడు ఏ కుటుంబానికి ఆయన మేలు చేయగలిగారు? అప్పులు, అప్పులు, హ్మ్. అప్పులు మా నెత్తి మీద అదనంగా పెడుతున్నారే తప్ప, అభివృద్ధనేది హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో సున్నా. మరి మీ డిప్యూటీ సీఎం గారు మీ ఫేవరెట్ హీరో ఫేవరెట్ అనొచ్చో తెలీదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు మరి? ప్రశ్నించాలి కదా ఆయన. మీరు అడగరా ఏం పవన్ కళ్యాణ్‌ని ఏమి? డిప్యూటీ సీఎం గారు అధికారంలోకొచ్చినప్పటి నుంచి సినిమాలు తీసుకోవడానికే ఆయనకి టైం సరిపోవట్లే. ఇప్పుడు మూడో సినిమా ఆ! షూటింగ్‌లో ఉన్నారంట. 16 నెలల్లో అయ్యో! షూటింగుల్లోనే బిజీగా ఉన్నారాయన. హ్మ్. మరి ఇంకేం మీరు ప్రజల పిఠాపురం గురించి వెళ్లి హ్మ్. ఆ! ఆ! చెప్పండి. చెప్పండి. మీరు చెప్పండి. అదే ఇంకేం ప్రజల గురించి షూటింగ్‌లో అంటున్నా? హీరోయిన్స్‌తో బిజీగా ఉన్నప్పుడు ప్రజల గురించి ఇంకేం పట్టించుకుంటారాయన? పిఠాపురంలో మీరు కనీసం 2 రోజులు, ఒక్కరోజు రాత్రి గూడా ఆయన లేరు. రావడం ఏదో ఇప్పుడు నాకు తెలిసి 3 సార్లో, 4 సార్లో వచ్చుంటారేమో.
అది కూడా పెద్దగా అదేంటి? ముందు స్టాపర్స్ పెట్టేసి హడావిడి. ఆ! కాదండి. పిఠాపురంకి ప్రచారానికి వచ్చినప్పుడు జూనియర్ ఆర్టిస్టులు వదలలేదు, సీరియల్ ఆర్టిస్ట్‌ని వదలలేదు, జబర్దస్త్ ఆర్టిస్ట్‌ని అందరికీ వదలలేదు. బుద్ధొచ్చిందండి. చివరికి అందరూ ఆన్ తెలుసుకున్నారులెండి. అందరూ తెలుసుకున్నారా? తెలుసుకొని అందరూ మూసుకొని కూర్చున్నారిప్పుడు. ఏరి వచ్చిన అది జబర్దస్త్ ఆర్టిస్టులందరూ ఒక్కళ్ళొచ్చి ఇప్పుడు చెప్పమనండి ఆ మాటలు. ఒక్కళ్ళు కూడా రారు. హైపరాది హైపరాది వస్తాడండి మీరు పిలిస్తే. ఆయన చాలా మాట్లాడారు. మీరు చెప్పండి. రమ్మనండి అయితే పిఠాపురం మీ మీడియా ద్వారా నేను పిఠాపురాన్ని పిలుస్తాను. పిఠాపురం చూడటానికి ప్రపంచంలోంచి టూరిస్టులు వస్తారని చెప్పారు. ఏం మేడం మీరు? ఏది మరి 16 నెలలయింది వస్తే చూస్తారని. మాది పక్కనే ఊరు. చూస్తున్నాం మేము అవునా? గూడా ప్రపంచం ఎవరొస్తారా అని. ఆ! ఆ! కనీసం మొన్న ఆయన తీసుకొచ్చిన మోడీ గారు కూడా పిఠాపురాన్ని తీసుకురాపోయలేడాయన. ఇంకేం చెప్తాడాయన కబుర్లు. ఆయనే రావట్లేదు. ఇంక మోడీ గారిని ఎక్కడ తెస్తారండి? మీరే చెప్తున్నారు ఆయనే రావట్లేదు. ఇంక అంతే. మోడీ అంతే. గారిని ఎక్కడ తెస్తారు? ఆయనే రావట్లేదు అది నిజం. హ్మ్. కాదండి. ఆయన రాకపోతే పాపం అక్కడ ఎస్సీ, ఎస్టీలని, ఎస్సీ వాళ్ళని వెలివేశారు. వాళ్ళని సామాజిక బహిష్కరణ చేశారు. ఆ! అక్కడ టీడీపీ నాయకులు కొంతమంది ఆ పాప పైన ఎవరిపైనో అఘాయిత్యం చేశారు. పవన్ కళ్యాణ్ అక్కడ గారు రాజ్యాంగంలో లేని పదవి ఆయన అనుభవిస్తున్నారు. డిప్యూటీ సీఎం అనేది ఒక డమ్మీ పోస్ట్. ఆయన ఏ హ్మ్. ఏ అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ నోరిప్పడు ఆయన. ఆయన హ్మ్. ఇప్పకపోగా కిందున్నోళ్ళందరిని పక్కన గోకుతూ ఉంటాడు. అదిగో ఆవిడ నోరెత్తుతుంది, ఆవిడ మీద పడిపోండి. లేదా ఆ అబ్బాయి నోరెత్తుతున్నాడు, ఆ అబ్బాయి మీద పడిపోండి అని ఇన్‌స్ట్రక్షన్స్ హ్మ్. మాత్రమే ఆయన ఇవ్వగలరు. అంతకు మించి ఇంకేమి చేయలేరాయన. మేడం బహిష్కరణప్పుడు పిఠాప్ మాట్లాడలేదు. ఆ! ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు మాట్లాడలేదు. సుగాలి ప్రీతి ఆ! విషయం మనం చూసుకుంటే హ్మ్. ఎంత హ్మ్. రెచ్చిపోయాడంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి దాంట్లోని నిజంగా హ్మ్. ఆయన మాత్రమే న్యాయం చేయగలడు అన్నట్టు ఆయన చేసుకున్నాడు హ్మ్. పబ్లిసిటీ స్టంట్లు. ఎందుకంటే సినిమా హీరో హ్మ్. కదా! ఆ స్టంట్లన్నీ బాగా వచ్చాయి ఆయనకి. ఆ! హ్మ్. అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్కసారి కూడా పాపం మా తల్లిని చూడడం లేదు. ఎక్కడా నోరిప్పడు ఆయనకి. పర్మిషన్ కూడా ఇవ్వట్లేదంట. మొన్న మోడీ వెళ్తే ఇవ్వట్లే. హౌస్ హౌస్ అరెస్ట్ అరెస్ట్ చేయడం చేశారు ఆవిడ. ఏంటండి? ఒక వికలాంగురాలికి హ్మ్. హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి? అసలు ఈ ప్రభుత్వం అసలు బుద్ధి జ్ఞానం ఉందో లేదో నాకు అర్థం కావట్లేదసలు. హ్మ్. అసలు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో హీరోయిన్స్‌తో ఉండటమే సరిపోతుందని మీరంటున్నారు. ఆయనేమో మంచి మంచి పిఠాపురం నుంచి, కాకినాడ నుంచి బియ్యం అక్రమ ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయంటూ సీజ్ ద షిప్ అని రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాట్లాడారు. తిరుపతి లడ్డు విషయంలో మాట్లాడారు. ఆ తర్వాత ఇంకే విషయంలో మాట్లాడారండి ఆయన? ఏ ఏ విషయంలో ఆ 2 మాట్లాడారు? కూడా జరగని విషయాలేనండి. సీజ్ ద షిప్ ఎక్కడికి పోయింది? ఆయన సీజ్ ద షిప్ అయ్యో! అంటూనే ఉన్నాడు. వెనకాల నుంచి షిప్ వెళ్ళిపోతూనే ఉంది. ఆ! రేషన్ బియ్యం అంటారా? అదో పెద్ద మాఫియా. ప్రతీదీ కూడా ఆ! మనోహర్ గారు హోల్డ్ చేసుకొని, బేరాలు కుదుర్చుకొని హ్మ్. వదిలేసారు అంతే. అంతకు మించి ఎక్కడా కూడా స సీజ్ ద షిప్పు హ్మ్. జరగలేదు. రేషన్ అవినీతి ఆగలేదు. ఈ నాదెండ్ల మనోహర్ గారు సెటిల్మెంట్‌లు చేసుకొని బియ్యాన్ని అక్రమంగా ఆయనే తరలిస్తున్నారంటారా? మరి ఆయనే గదా! రేషన్ బియ్యాన్ని తనిఖీలు చేశారు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం. మరెందుకు అయ్యో! వదిలేసారంట? ఒకటో తారీఖు నుంచి 15 తారీఖు వరకు విపరీతంగా నడుస్తున్నాయి రేషన్ బియ్యాలు. ఓహ్! ఎందుకు ఈయన నోరిప్పట్లేదు? అసలు జనసేన వాళ్ళకి ఎవరికైనా అసలు నోర్లుండి ఇప్పుతున్నారా అన్యాయం జరుగుతున్నప్పుడు? అదసలు మీరిప్పు పార్టీయేనా అండి నేను అడుగుతున్నాను? మీరు ఇప్పుతున్నారా, నోరిప్పుతున్నారా అంటున్నారు. నోరు విప్పితే బాగోదని అధిష్టానం నుంచే డైరెక్ట్‌గా వార్నింగ్‌లెళ్తున్నాయంట నిజమేనా అది? ఏమో వాళ్ళు ఏంటో ఆ ప్రభుత్వాలు వార్నింగ్‌లేంటో, ఇవేంటో మాకు తెలవదండి అస్సలు. మేము చూసాం హ్మ్. మొన్న మోడీ గారొచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పక్క నుంచి లోకేష్ గారికి హ్మ్. అవార్డ్ ఏదో ఇచ్చారు. హ్మ్. ఆ! ఈయనేమో అనుకుని కంగారు పడిపోయి వచ్చేసారు మోడీ పక్కనే. ఆయన ఇలాగే పిలుస్తున్నా జరుగుతాయి అనుకున్నారండి. మనల్నందరిని పక్కన పడేశారు. ఆ! కాదండి. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన మోడీ గారు పవన్ కళ్యాణ్ పిలుస్తున్నారేమో అనుకుని ఎగేసుకొనొచ్చారు. ఆలోపు అవును. లోకేష్‌ని పిలుస్తున్నారని అర్థమైంది. అంటే హ్మ్. గతంలో గూడా ఇలాగే అమరావతికి రీ హ్మ్. ఇనాగరేషన్‌కొచ్చినప్పుడు పిలిచి చాక్లేట్ ఇచ్చారు కదా! అలా ఏదైనా అవును. చాక్లేట్ ఇస్తాడని ఆశపడ్డారు. అది జరగలేదనుకుంటా ఆశపడ్డారు. పాపం. ఎగ్జాక్ట్‌లీ అండి. ఆ! చాక్లేట్‌లు తీసుకుంటే పాపం. పక్కన ఉంటాడని ఆయనకి కూడా తెలుసు. అందుకే చాక్లేట్‌లు ఇచ్చాడు. లేపోతే డిప్యూటీ సీఎం గారికి రూపాయి చాక్లేట్ ఇవ్వడం ఏంటండి? అది పెద్ద సెన్సేషన్ చూపించడం ఏంటి నాకది తెలియట్లేదు. హ్మ్. అదే. పాపం పవన్ కళ్యాణ్ చాక్లేట్‌లతో కొనేస్తున్నారని అందరూ అనుకుంటారని కూడా ఆలోచించలేదు. ఏవండి ఇప్పుడు అదే పిఠాపురం తెలుస్తలేదు. పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు
తుఫాను హెచ్చరికలు అవన్నీ వస్తున్నాయి కదా! పవన్ ఉమ్. కళ్యాణ్ గారు అక్కడ ఉండి మొత్తం చూసుకుంటున్నారేమన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? ఏమండి అసలు ఆయన ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్ గారు? పవన్ అదేంటి కళ్యాణ్ అక్కడే గారు అసలు ఇల్లు తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో ఉంటాడా ఆయన? ఎక్కడా కూడా ఆయన లేరు. ఈ అడ్మినిస్ట్రేషన్ లో మనం చంద్రబాబు నాయుడు గారిని అఫ్ కోర్స్ ఆయన నేను పొగడాల్సిందే. ఎందుకంటే హుదూద్ లో ఆయన వర్క్ చూసాము. ఇప్పుడు సైక్లోన్ కూడా ఆయన దగ్గరుండి నిజంగానే ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా బాగా అందించారు ప్రజలకి. మేము చూస్తూ ఉన్నాం. హ్మ్. రిహాబిలిటేషన్ సెంటర్స్ అవనివ్వండి, ఫుడ్, మిల్క్ అవన్నీ కూడా హ్మ్. ఎక్కడికక్కడ కరెంట్ డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా ఆయన హ్మ్. తరోగా అన్ని చాలా బాగా చేశారు. మరి డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు? మొత్తం అంతా అదే. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చూసుకుంటుంది. మరి ఈళ్ళేం చేస్తున్నారు జనసేన వాళ్ళు? వాళ్ళకి ఎనకుండి సహాయం చేస్తున్నారేమోనండి. మీరు చెప్పారు కదా! చేస్తున్నారని. సహాయం పార్టీ తరపున అందిస్తూ ఉన్నారేమో. ఏ ఏం చేశారు సారు? చాక్లేట్ ఇచ్చిన విషయమే ఊరంతా మొత్తం ప్రపంచం డంపేసుకున్న అతను ఈ ఈ హ్మ్. సైక్లోన్‌లో ఏమైపోయాడాయన? హ్మ్. ఎవ్వరు లేరు. సరేండి. జనసేన ఇప్పుడు వాళ్ళందరూ మొన్న ఎవ్వరు లేరు. పిఠాపురం వెళ్లారు కదా! ఆ ఛాలెంజ్ ఏంటి? అక్కడికెళ్ళిన తర్వాత మీకు ఎదురైన అనుభవం ఏంటి? దానివల్ల ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? బహిష్కరణ జరిగినప్పుడు మేము పిఠాపురం మమ్మల్ని రానివ్వలే. ఔట్‌స్కట్స్‌లోనే హ్మ్. మమ్మల్ని ఆపేశారు. సంఘాలందరిని కూడా. ఓహ్! సో, ఓకే. నేనది ఒక రీల్ చేశా. హ్మ్. హ్మ్. బహిష్కరణ. పిఠాపురం బహిష్కరణ. పిఠాపురం ఏంటి దళితులు నా నా వాళ్ళు ప్రతి అది అని ఏదో ఆయన స్క్రిప్ట్ వేరు కదా మరి. ఆ స్క్రిప్ట్ చూసి అవునవును. సో, నేను ఆ రీల్ చేస్తే అక్కడ ఎవడో ఒక పిచ్చనా కొడుకు నాకు ఒక సవాల్ ఇసిరాడు. అభివృద్ధి చూడాలంటే ఎవరండి? పిఠాపురం మా ఎవ్ అన్ననన్నావు. ఎవరంత అంత మర్యాదగా పిలుస్తున్న ఆ పెచ్చన డాష్ ఎవరండి? పిచ్చన డాష్‌లో అంత ఉంటారులెండి బోలెడు మంది. పిచ్చన కొడుకులందరూ. ఆ! 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 మావోడే మళ్ళీ. హ్మ్. ఆ! హ్మ్. సరే అనేసరికి మేము వెళ్ళాం. వెళ్తే మమ్మల్ని రానివ్వలేదు. నేను రీల్ చేశాను. వెంటనే ఈ పొడుచుకొచ్చినట్టుంది. మీరు రండి. మీరు పిఠాపురం వస్తే హ్మ్. నేను మొత్తం మీకు ఎక్కడ అభివృద్ధి చూస్తాను అని డామ్ డీమ్ హ్మ్. డూష్ అని హడావిడి చేశారు. నేను వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ హ్మ్. డే నన్ను రానివ్వలే. సరే అని హ్మ్. చెప్పి ఆగి ఒక 3 డేస్ ఆగి అక్కడ వాళ్ళందరిని గ్యాదర్ చేసి అప్పుడు వెళ్ళాం. వెళ్లి హ్మ్. చూసేసరికి పిఠాపురం ఎంత అసలు పాపం అసహ్యంగా ఉంది. డ్రైనేజీల దగ్గర నుంచి వాళ్ళకి ఏ ఫెసిలిటీసు లేవు. ఏవో అయ్యో! ఆయన క్యాస్ట్ ఆయన, ఆయన కులం ఆయన ఎవరైనా జనసేన వార్డ్‌లుంటే వాళ్ళ వార్డ్స్ మాత్రమే వాళ్ళు బాగు చేశారు తప్ప రిమైనింగ్ ఏ వార్డ్స్ కూడా బాగు చేయలేదు. ఏంటి అలా కూడా చేస్తారండి? అంటే వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గం ఉన్న ప్రదేశాల్లో ఉన్నటువంటి వాటిని పరిశుభ్రంగా ఉంచారు. ఈ జనసేన మన వచ్చాకే లేదు సార్. జనసేన వచ్చాకే కులం రాజకీయం వచ్చింది. కుల రాజకీయం ఓకే. తెచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. ఆయన డైరెక్ట్‌గానే చెప్పాడు కదా! కులాన్ని చూసైనా ఓట్లేయని అడుక్కున్న వ్యక్తిగా ఆయన. అడుక్కున్నారు, ఓకే. వేశారు. మమ్మల్ని అందరిని పల్టీ కొట్టిచ్చారు. మీరు బూతులు ఇప్పుడు ఇంత మాట్లాడకూడదు కదా మనం. బూతులు మాట్లాడకూడదులెండి. కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని లక్షల కోట్లు తీసుకొచ్చిస్తే మీరేమో అభివృద్ధి లేదంటున్నారు ఒకటి. పథకాలు అందలేదంటున్నారు ఒకటి. మరి 17 నెలల్లో ఏం చేశారంటారు? 17 నెలలుగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకున్నారు. చంద్రబాబు ఓకే. నాయుడు గారు ఏం చేశారు? మీరే హ్మ్. చెప్పాలి మరి. మీరే సోషల్ మీడియాలో లేదా మీరే ఉన్నారు గాబట్టి, ఆ డబ్బులన్నీ ఎక్కడ హ్మ్. చేశారు? ఎక్కడ అప్పులు తెచ్చారు? ప్రజల్ని ఎందుకు ఇంత హ్మ్. పీడించుకొని తింటున్నారు? ఇవన్నీ గూడా హ్మ్. మీలాంటి వాళ్ళే బయటికి తీసుకురావాలి. మాలాంటి వాళ్ళు ఎక్కడ అప్పులు మద్దతిస్తారు. తెచ్చా ఎక్కడ అప్పులు తెచ్చారు అన్నది మేము చెప్తున్నాం మేడం. అవి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? దేనికి ఖర్చు పెడుతున్నారని చెప్పాల్సింది ప్రభుత్వాలు. ఆ ఐటీడీపీ విషయాన్ని పబ్లిసిటీలో పెట్టుకున్నారేమోనండి. ఇప్పుడు ఆ ఐటీడీపీ మెయింటైన్ పబ్లిసిటీ చేయాలంటే డబ్బులు గావాలి గదా! హ్మ్. సో, ఐటీడీపీలో పెట్టుకున్నారేమో అంతే. ఐటీడీపీ ఐటీడీపీలో అందరికి క్యాష్ లోనే అండి. సాలరీస్ తెలుసా మీకు? నో ఏమో అకౌంట్ మరి. ట్రాన్స్‌ఫర్స్ అన్ని క్యాష్ ట్రాన్స్‌ఫర్సే ఉంటాయంట వాళ్ళకి. సరే మీరు ఇవన్నీ గతంలో కూడా తీసుకెళ్ళి అక్కడ పొలిటికల్‌గా పెట్టుకున్నారేమో. గతంలో మీరు పొలిటికల్‌గా పార్టిసిపేట్ చేసినట్టున్నారు గదా! ఎలక్షన్స్‌లో. అవునండి. ఏ పార్టీ తరపునండి? ఏ పార్టీ 2024 తరపున? ఎలక్షన్స్‌లో డాక్టర్ బిఆర్ హ్మ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి నామినేషన్ వేశాను. హ్మ్. హ్మ్. ఓకే. ఏ పార్టీ అండి? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఐఎస్ విజయ్ కుమార్ గారి పార్టీ. పార్టీ.
విజయ్ కుమార్ గారు అంటే గుర్తొచ్చింది. ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్తారు కదా విజయ్ కుమార్ గారు. చంద్రబాబు నాయుడు గారు చేసేది మార్కెటింగ్ పరిపాలన కాదు, మార్కెటింగ్, ఆయన మార్కెటింగ్ ఏజెంట్ అని చెప్తూ ఉంటారు. అది ఎందుకు అలా అంటారు 100% ఆయన? అండి. అవునా? ఏం మార్కెటింగ్ కరెక్ట్ గా చేస్తారండి ఆయన? మార్కెటింగ్ ఏజెంట్. ఆ ఇప్పుడు టీడీపీ అధికారం సరే కూటమి అధికారంలో వచ్చినప్పటి దగ్గర నుంచి తిరుపతి లడ్డు ఇష్యూ ఒకటి జరిగిందండి. దాన్ని ప్రజలు నమ్మించడానికి చూశారు. అది నమ్మలేదు. వాస్తవం అని చీతు నమ్ అన్నారు, సిగ్గు లేదు. ఆ, మళ్ళీ ఇంకో దాని మీద ఉమ్, పడ్డారు. దాన్ని చీతు ఉమ్, అన్నారు, సిగ్గు లేదు. ఉమ్, వీళ్ళు ఏదోటి ఉమ్, మభ్యపెట్టడానికి ముందున్న జగన్మోహన్ రెడ్డి గారు బురద జల్లాలనే వీళ్ళు పెట్టుకున్నారు. ఉం? ఉమ్, అందుకని ఆయన ఏదోటి సుప్రీంకోర్టు చెప్పింది కదండి, ఆ నేషనల్ ఇష్యూ చేయొద్దు అని తిరుపతి ఉమ్, లడ్డూని. అవును. మళ్ళీ అది ఏదో కలుషితం అయిపోయిందని మెట్లు కడిగాడు ఆయన. ఎవరు పవన్ కళ్యాణ్ గారు. ఆ కింద నుంచి ఏం పైకి చెప్తావు, అడిగారు పై ఆయన. నుంచి అదే. కిందకో, కింద నుంచి పైకో, కడికి కింద నుంచి పైకి, కింద నుంచి పైకి ఆడవాళ్ళు చేసే పనులు ఆయన చేస్తున్నారు. నా మీద అయ్యో. 11 కేసులు పెడతానని బెదిరించారు. ఓ ఇంకేం చెప్తావు 11. ఇంకా. ఉమ్, 11 ఉమ్, ఉమ్, కేసులండి. ఉమ్. బాపట్ల, గుంటూరు, అమలాపురం, పిఠాపురం వీళ్ళందరూ రిప్రజెంటేషన్స్ ఇచ్చిన వాళ్ళే. కానీ ఓ మనం తప్పు ఏం సు- మాట్లాడలేదు కదా. అదే అందుకని ప్రెజెంట్ ఆగారు అంతే. కాదండి, ఇప్పుడు ప్రెసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రోడ్లకు సంబంధించి చాలా రాద్ధాంతం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారేమో సంక్రాంతి కల్లా అద్దాల్లా మెరుస్తాయి అన్నారు. దాన్ని ఇంకా ప్రమోట్ చేస్తూ చాలా మంది టీడీపీ వాళ్ళు రోడ్లు అద్దాలు అద్దాలు అంటుంటే ఒక ఆ పులి సీత అని ఒక ఆవిడ ఇన్స్టాలో రీల్స్ అవి చేసుకుంటా ఉంటారు. కొద్దిగా డాన్సులు కూడా బాగా వేస్తారు ఆవిడ. ఆవిడ వచ్చి పాలు వేస్తే పాలు ఎత్తుకునేంత అద్భుతంగా ఉన్నాయి అన్నారు. మీరు ఏమంటారు? ఎలా ఉన్నాయి రోడ్లు? ఏమండి, నా ఇన్‌స్టాగ్రామ్‌లో నేను 'మన ఊరు మన బాధ్యత' అని చెప్పేసి నేను ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను. మీరు ఓకే. నమ్మరు, కొన్ని లక్షల రిప్రజెంటేషన్స్ వచ్చాయి రోడ్ల గురించి. ఓకే. ఆ. గుంతలు అసలు పాపం ఫస్ట్ వచ్చిన 6 నెలల్లోనో, 5 నెలల్లోనో హడావిడి చేశారు రోడ్లు. ఉమ్, కనీసం పట్టుమని ఉమ్, 3 నెలలు కూడా లేవండి ఆ రోడ్లు. 3 నెలలు లేవు ఆ ఉమ్, రోడ్లు. మరి ఏం కలిపాడో నాకు అర్థం కాదు ఆ రోడ్లలో. తారు బదులు ఏమేశారో ఉమ్. కూడా తెలీదు నాకు. మళ్ళీ మొత్తం అన్ని గుంతలే. ఆ! ఆ. ఎక్కడ అద్దాల్లా మెరిసిపోతున్నాయి. అదే అన్నారు మా విజయ్ కుమార్ గారు మార్కెటింగ్ ఏజెంట్ అని ఓహో. చంద్రబాబు ఇది నాయుడు కూడా గారిని. మార్కెటింగ్. అయ్యయ్యో. అందుకే అన్నారండి మార్కెటింగ్ ఏజెంట్ అని మా సారు. ఉమ్. హ్మ్. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ కూడా లేదండి. ఆరోగ్యశ్రీ తీసేసారు తెలుసా? అప్పుడే డబ్బులు ఇవ్వకపోతే. సెకండ్ టైమ్ ఇది తీసేసారు. ఫస్ట్ టైమ్ తీశారు. ఎంతో 200 ఉమ్. కోట్లో ఎంతో రిలీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు తీసేశారు. ఇంక జనాలు ఎట్టా బతుకుతారు చెప్పండి? పేదవాళ్ళు ఎలా మెడికల్ బతుకుతారండి? మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారని ప్రపంచం మొత్తానికి తెలుసండి. ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 10 ఎకరాల భూమి ఇస్తే సరిపోయిద్దా, ఇల్లు కట్టలేదా అని, అది మెడికల్ కాలేజీలు కట్టాలా అన్నారు. హ్మ్. ఇది కాకుండా వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి కట్టిన వైపు కాకుండా వేరే వైపు వీడియోలు చేసి అవును. ఇది అని రాంగ్ పోర్ట్రే చేశారు. అవును. మీ అవునవును. పరిసర ప్రాంతాల్లో మీ దగ్గర కూడా మెడికల్ కాలేజీలు వచ్చి ఉంటాయి కదా. అరకు, హ్మ్. పాడేరు అన్ని వచ్చినాయి. అమలాపురం అన్నీ. చాలా మంది అన్ని వచ్చినాయి. మీ మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఏవండి, ప్రతి మధ్య తరగతి నిరుపేద కుటుంబంలోని ఎవరో ఒకరు నేను డాక్టర్ అవ్వాలి పెద్దయ్యాక అని అనుకుంటారు. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళందరూ మాకు తెలుసు. సో ఉమ్, ఏంటి అవి ఆ కలల్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా అర్థం చేసుకుని ముందడుగు వేశారు ఆయన. కష్టమో ఉమ్, నష్టమో ఆయనే భరించారు పాపం. కష్టం అంతా ఉమ్, ఆయనే భరించి మనకు ఒక ఫ్రూట్స్ ఇవ్వాలనుకుంటే ఈ మార్కెటింగ్ ఉమ్, ఏజెంట్స్ అందరూ వచ్చి ఒక పక్కన ఉమ్. ఉంది బిల్డింగ్స్ అవి చూపించకుండా ఇంకో పక్కన చూపించి సవాళ్ళు మళ్ళీ ఎక్కడ ఆ, కట్టారు ఏంటి భూతద్దాలు మాకు కనిపించట్లేదు అని. అసలు వాళ్ళకి సిగ్గుందా, బుద్ధుందా, జ్ఞానం ఉందా? పేదవాడిని ఉమ్, ఇంకెంత అండి, ఇంకెలా చేసేస్తారు. రాజ్యాంగం ఉంది కాబట్టే ఇంకా వీళ్ళు బతుకుతున్నారు అనిపిస్తుంది. ఒక ముద్ద ఆ. తింటున్నారు. అదే రాజ్యాంగం దళితులు, పేదవాళ్ళు. లేదనుకోండి, వీళ్ళందరూ ఉమ్, ఎప్పుడో మనల్ని చంపేసి ఇంకా పార్సిల్సే ఇంకా అలా చేసేవారు. ఉమ్. అబ్బబ్బబ్బా. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా అటు, అయ్యన్న పాత్రుడు గారు సరవాలు చేస్తే అవును, వచ్చారు. మరి అందరూ నోరు ఆ, మూసుకున్నారు కదండి. మళ్ళీ ఎందుకు తీయట్లేదు ఆ టాపిక్? జగనన్న వచ్చి ఉమ్. చూపించారు కదా, ఇదిగో బిల్డింగ్లు, ఇదిగో జీవో అని చూపించారు కదా. మరి తర్వాత ఎందుకు జీవో మళ్ళీ ఆయన పాత్ర గారు, అనిత గారు వీళ్ళెవరు నోరు ఎదపట్లేదు?
హ్మ్. ఎందుకంటారు? అయిపోయింది. ఎందుకేంటి? అక్కడితో క్లోజ్. చాప్టర్ క్లోజ్. ఆ! పరువు పోయింది. ఇంకా ఎళ్తే ఇంకా తీగ తెగిపోద్దని జెప్పేసి ఆళ్ళు నోరు మూసుకొని ఆ! కూర్చున్నారు. లాక్కూడదు తెగే ఏ వరకు అని. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పైన దాడులు జరుగుతున్నాయి కదా! మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారా? ఫాలో అవుతూ అవును. ఉండుంటారు నాకు తెలిసి. యెస్. మరి యెస్. అనితమ్మ యెస్. గారు పాత్ర ఇందుట్లో ఒక హోమ్ మినిస్టర్‌గా సాటిస్ఫాక్షన్‌గా ప్రజలున్నారనుకుంటున్నారా మీరు? మీ ఒపీనియన్ ఏంటి? ఎక్కడ గూడా అనిత గారి మీద మంచి ఒపీనియన్ అనేది ప్రజలకి లేదు. మొన్న ఆవిడ హ్మ్. ఎళ్తుంటే తుని దగ్గర జనాలు ఎలాగా ఆపారో చూసారు కదా! అందరికీ ఆ! తెలుసది. చూసాను. కనీసం ఇంచు హ్మ్. కూడా కదలనివ్వలే. ఆవిడ అవును. అగ్రకులాలకి ఏమన్నా జరుగుతుంటే ఈవిడ ముందు పరిగెడుతుంది. మహిళలకి, చంటి పిల్లలకి జరుగుతుంటే మాత్రం ఆవిడ నోరిప్పట్ల. తుని ఇన్సిడెంట్ చూసాం. కాదండి. ఈ రోజు వారం గడిచింది. అవును. కనీసం ఇంత అవును. గూడా ఏదో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఈ అమ్మాయి మాదే అన్నట్టు చెప్పిందావిడ బాధ్యత. హ్మ్. ఈ రోజు వరకు ఆ అమ్మాయికి కాంపెన్సేషన్ ఏమిచ్చారు? కనీసం ఎక్కడా కూడా ఎ ప్రస్తావించలేదు. ఆ 12 ఎక్కడ సంవత్సరాల ఆడపిల్ల పాపం ఆ అమ్మాయికి ఏం జరిగిందో కూడా ఆ అమ్మాయికి తెలీదు. ఎంత నష్టపోయిందో హ్మ్. తెలీదు. ఆ! హ్మ్. వాడేంటి వాడంతట వాడెళ్లి చచ్చాడు. సూసైడ్ చేసుకున్నాడు. ఈళ్ళ హ్మ్. పాత్ర ఏంటి? స్థానికులు చూసి కొట్టారు. కొట్టి పోలీసులకి అవును. అప్పచెప్పారు. మరి పోలీసుల పాత్ర అవును. ఏంటి? జాగ్రత్తగా చూసుకోవాలి కదా! హ్మ్. ఏదో చూసుకోలేదండి. వాష్‌రూమ్ ఈయనే వస్తుంది దింపాను ఎళ్లి దూకి చంపాడు. సో, ఓకే. మరి ఈ పాప పరిస్థితి ఏంటి? హ్మ్. ఏం చేయాలి? మరీ టూ మచ్ అసలెక్కడ కదా! గూడా బాలేదండి. అసలు ఆంధ్రప్రదేశ్ హ్మ్. ఎక్కడ కూడా పాపం చాలా కష్టాల్లో, బాధల్లో ఉన్నారందరూ. హ్మ్. అభివృద్ధిలో 4% జీడీపీలో 4% నాలుగో స్థానం అంటూ ఉన్నారు కానీ, అవన్నీ నిజంగా చెప్పాలంటే దానికి చాలా లెక్కలు కావాలి. 140,00,00,000 మంది ఉన్నటువంటి జనాభాలో జీడీపీ వస్తది. కానీ మనిషికి ఎంత ఎళ్తదనేది ప్రజలకు తెలియట్లా. తెలియజెప్పేటటువంటి నాయకులు కూడా ఇప్పుడెవరు లేరు. ఎందుకంటే ఎవ్వరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఎవిడెన్స్‌లు, ప్రూఫ్‌లు తీసుకొచ్చి దీనికి సమాధానం చెప్పండ్రా హ్మ్. అంటేనే ఒక్కళ్ళు కూడా కదలట్లేదు కదా! హ్మ్. ఇప్పటి వరకు ఇన్ని మీటింగులు జరిగినాయి మేడం. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి సరైన కౌంటర్ ఒక్కళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. కారణం ఏంటంటారు? ఆయన చేశారండి. అభివృద్ధి అంటే చేశారు గదా! ఇప్పుడు మీరు ఏ ప్రజల దగ్గరికెళ్లి అడిగినా, మేము హ్మ్. మోసం చేసేసాము. మా జగనన్నని మోసం చేశామనే చెప్తారు. ఇంకొక పార్ట్ ఓహ్! ఏంటంటే, మేము ఒకటి నొక్కినా టీడీపీకే పడిందని అంటారు. సో, ఇలా హ్మ్. అంటారే తప్ప ప్రజలు ఎవరు కూడా మేము జగన్మోహన్ రెడ్డికెయలేదు అని ఎవ్వరు చెప్పరు. ఇప్పుడు హ్మ్. టీడీపీలో ఉన్నోళ్ళు గూడా జగనే చేశారు గదరా! అన్న స్టేజ్‌లో ఉన్నారు వాళ్ళు. ఏది ఇప్పుడు చేసినా విత్ ప్రూఫ్‌లు, విత్ జీవో. ప్రతీదీ హ్మ్. గూడా చాలా నీట్‌గా చేశారండి. అంటే ఆయన ఎక్కిన వెంటనే 2 ఇయర్స్ కరోనాలోనే పోయింది. మిగిలిన అవును. 3 ఇయర్స్‌లో ఎంత డెవలప్‌మెంట్ చేశారో ఆంధ్రప్రదేశ్. అసలు విజయవాడలో అంబేద్కర్ స్టాట్యూ ఏంటండి ప్రైడ్. ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ అది. దాన్ని గూడా ఆ! కదిలించడానికి చూసారు. కానీ దమ్ము సరిపోలేదండి. తెలుసా? దాన్ని టచ్ చేయడానికి శిలాఫలకం కింద ఉన్నటువంటి నేమ్స్ అవన్నీ తీసేయడానికి తీసేసారు కూడా. దాన్ని అక్కడి తీసేసారు. నుంచి అంటే ఒక నానుడి ఉందండి. కొండపైన హ్మ్. అమ్మవారు, కొండ కింద కమ్మవారనేసి. అమ్మవారు. అవును. తట్టుకోలేకుండా పోయారు చాలా మంది. దానికోసం దాన్ని తీసేయడానికి కూడా ఇన్‌కమ్ రావట్లేదు. మెయింటైన్ హ్మ్. చేయలేమని చెప్పారు కూడా. దాన్ని కూడా అవును. అవును. తీసేద్దాం అనుకో కానీ అంత ఈజీ కాదు కదా అది. నా వర్షన్‌లో అంబేద్కర్ ఒక స్టాచ్యూని తీయటం అనేది జీవితకాలం చేసే తప్పవుతదది. అవును. పార్టీ ఫుల్ స్టాప్ మీద దానికోసమే ఆగిపోయారు వాళ్ళు. అవును. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ప్రజల కోసం ఎలా పోరాడాలనుకుంటున్నారు? మీ కార్యాచరణ ఏంటి మేడం? హెల్తీ ఆంధ్రప్రదేశ్‌ని నేను చూడాలండి. ప్రతి హ్మ్. కుటుంబం ఆనందంగా ఉండాలి. ప్రతి ఇంటికి గవర్నమెంట్ జాబ్ ఉండాలి. హ్మ్. పేదవాళ్ళందరూ గూడా ఇప్పుడు నేనే ఉన్నాను. చాలా సార్లు నేను వ్యాపారం పెట్టుకుందాం గవర్నమెంట్‌లోని చాలా ట్రై చేశాను. కానీ అసలెక్కడ హ్మ్. కూడా నాకు ఆపర్చునిటీస్ లేవు. అంటే ఇంత ఉండి కూడా నేను ఆపర్చునిటీస్ నాకు లేదు. సో, నా పరిస్థితి హ్మ్. అలా చూసుకుంటే ఇంక పేదవాడి పరిస్థితేంటి? సో, హ్మ్. దానికోసమే నేను పోరాడుతున్నాను. ప్రతి ఒక్కళ్ళకి కూడా హ్మ్. అవకాశం ఉండాలి. ముందుండి నేనొక వెలుగులో వెళ్దామనే ఫస్ట్ హ్మ్. రాజకీయాల్లోకొచ్చాను. నా గొంతు వినిపిస్తున్నాను. కూటమిగా కలిసున్నంత కాలం మేము హ్మ్. జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు, రానివ్వం. అందుకోసమే మేము కావాలంటే 4 తన్నులైనా, 4 మాటలైనా పడతాం గానీ, కూటమిగానే కలిసుంటాం. చంద్రబాబు పక్కనే నేనుంటా అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు.
అసలు ఏంటి కూటమిగా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలేరా వీళ్ళు? అంటే వీళ్ళకి అంత సీన్ లేదా? నేను సవాల్ చేస్తున్నానండి. 29 హ్మ్. ఎలక్షన్స్ లో వై నాట్ 175 అన్న దాని మీద స్టిక్ హ్మ్. అవుతారు ప్రజలు. అది హ్మ్. 100%. ఎందుకంటే డౌన్ టు పీపుల్ నేను వెళ్తున్నా. సో నాకు ప్రతి ఓకే. ఒక్కళ్ళు పల్స్ తెలుస్తుంది. హ్మ్. 100% వై నాట్ 75 రిపీట్ అవుతది. 15 సంవత్సరాలు మా డిప్యూటీ సీఎంగా ఉంచరా అయితే మా పవన్ కళ్యాణ్ గారిని? ఈ పవన్ కళ్యాణ్ గారంటే ఎవరండి? డిప్యూటీ సీఎం గారా? డిప్యూటీ సీఎం గారు మేడం. ఆయన ఒక సినిమాలు మే చేసుకోవడం ఆయన ఆయన అంటూ మేము అసలు ఇంక పరిగణనలో తీసుకోవట్లేదండి ఆయన్ని. ఆ! ఆ! ఆయన ఇంక అయిపోయారు ఇంకా. ఆయన ఎళ్లి ఇంక సినిమాలు తీసుకోవడమే ఆయన పని. సినిమాలు తీసుకుంటే కూడా ఎక్కువ ఆయన సినిమాల్లో కూడా బానే సంపాదిస్తున్నారంట మేడం. ఆ డబ్బులు తీసుకొచ్చి సినిమాల పార్టీకి కన్నా పెడుతున్నారంట. రాజకీయంలో వచ్చే డబ్బులు 1000 రెట్లు ఎక్కువ ఉంటదండి. అసలు ఆ! సినిమాల్లో ఏముంటది డబ్బు? రాజకీయాల్లో ఉంటది డబ్బు. అంటే నేను నిన్న ఒక సీనియర్ పొలిటీషియన్‌తో మాట్లాడుతూ ఉన్నా. అన్నయ్య ఏంటి పవన్ కళ్యాణ్ గారి శాఖ ఆయన శాఖలో ఏముంటదసల? పర్యావరణ శాఖ, పంచాయతీ. అడవులు, పంచాయతీ, అడవుల సంరక్షణ ఇయన్నీ ఏముంటదంటే, నువ్వు ఏం చేయాలన్నా కూడా, నువ్వు ఫ్యాక్టరీ పెట్టాలా? పర్యావరణానికి సంబంధించిన సర్టిఫికేట్ కావాలి. నువ్వు అవును. అడవుల్లో సంబంధించి కట్టుకోవాలి కన్‌స్ట్రక్షన్ వాళ్ళ సర్టిఫికేట్ కావాలా? అన్నీ వచ్చి మొక్కలు ఎక్కడైనా నాటాలంటే చంద్రబాబు కూడా దగ్గరున్న సర్టిఫికేట్ అడుగుతారులెండి ఈ మధ్యన. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఎక్కడ అన్నిటికి లేనివన్నీ వచ్చాయి. అవును. అన్నిటికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలంట. అంత తెలివిగా తీసుకున్నాడాయన ఆ శాఖని అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇంకో 1200 ఎకరాలు ఒక ప్రొడ్యూసర్‌కి ఇచ్చారు తెలుసా మీకు? అవును. తెలుసండి. దోచిపెడుతూ ఉన్నారలా. తెలుసా అంతే. అండి? మరి మీరంటున్నారు ఆయన గదా! వచ్చి స్టార్టింగ్ నుంచి ఆ 1,00,00,00,000 1000,00,00,000 ఏం జేస్తారంటే ఈ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, పవన్ కళ్యాణ్ గారికి హ్మ్. పంచడానికి సరిపోయింది. పాపం చంద్రబాబు నాయుడు గారికి. పాపమా! అదేంటి అది పాపం. కులికిపూడేమో నేను విజయవాడ పే చిన్నికి ఇచ్చేసాను నా డబ్బులన్నీ అంటారు. 5,00,00,000 ఏమోనండి. ఇచ్చాను ఆయనకి. ఏ అనడానికి ఏముందండి? ఎన్నైనా అంటారాళ్ళు. ఏం జేశారు డబ్బులన్నీ? అప్పులు తెచ్చి ఏం ఆ! జేస్తున్నారు? ఎవ్వడికి ఏ సమాధానం మనం తిప్పి గట్టిగా 2, 3 క్వెషన్‌లు అడిగామనుకోండి, ఆళ్ళు సమాధానం హ్మ్. చెప్పలేరు. అక్కడి నుంచి ఇంటర్వ్యూ హ్మ్. ఆపేసి ఎళ్ళిపోతారాళ్ళు. అంతేనా? ఒక ఫిక్స్ క్వెషన్ అయిపోతారు గట్టిగా ముందే. అడిగితే చాలు. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటి అడిగితే చాలు. అమ్మో! ఆ! అనుకుని చెప్పుకొని ఎళ్ళిపోతాడాయన. ఐల్ జస్ట్ కమ్ అంటాడు అంతే. మీరు బాలకృష్ణ గారిని అడగాల్సింది గదా! చెప్పాడేమో. అదే అడగాలి. బాలకృష్ణ గారిని అంటే 29 ఎందుకంటే ఎలక్షన్స్‌లో అసెంబ్లీకెళ్ళి అప్పుడు దంచేస్తానాయన్ని. అసెంబ్లీలో వాడు సైగగాడు అన్నాడు కదా! అంత మర్యాదపూర్వకంగా మాట్లాడారు. అదే ఆ తర్వాత అన్నారు. చాలా లాగ్ అదే తీసుకున్నారు. జగనన్న అదే అన్నాడు. తాగుబోతు నా ఆ! కొడుకులందరిని కూర్చోబెట్టారేంటి అసెంబ్లీలో అని. ఊరికే అనలే. ఆ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ ఒకటి చూపిచ్చారు. ఇంకా ఆయన ఏం మాట్లాడినా ఇంకేం చేస్తాం ఇంకా. ఇంకేం ఉండదింక నిజమే మనకి. మేడం. ఎందుకండి బాలకృష్ణ గారు అప్పుడెప్పుడో ఒక సర్టిఫికేట్ తీసుకున్నారు. దాన్ని మళ్ళీ ఇప్పుడే చూపిస్తున్నారు. ఎందుకు ఈ వైసీపీ వాళ్ళు అసలు అంతా ఆ టాపిక్ మెంటల్లీ రిటార్టెడ్ మాట్లాడాల్సిన అని. అవసరం ఏముందండి అసెంబ్లీలో? అసలు ఏముందండి? అదేంటండి? సడెన్‌గా లేచాడు. మేము చూస్తున్నాం అసెంబ్లీ. సడెన్‌గా లేచాడు. ఆ! తొమ్మిదో నంబర్ నా ఆ! లైన్ అంటున్నాడు. ఇంకేమంటాం ఇంకా? తొమ్మిదో పేరు నా పేరు అంటున్నాడు. సైకోగాడు అంటున్నాడు. ఇప్పుడు అది ఆ! చెప్పాల్సింది ఓహ్! సిట్యుయేషన్ అది అసెంబ్లీలో. అది కాదండి. అక్కడ స్పీకర్ గారుండి ఆయన ఉపసభాపతి ఆ! ఉండి సభాష్ అంటాడాయన. సో ట్రిపుల్ ఆర్ గారు. సూపర్, సూపర్ అంటాడు. ఎట్లా మీరు ఈళ్ళందరిని వచ్చే వచ్చే రాబోయే రోజుల్లో ఈళ్ళందరిని గట్టిగా సమాధానం చెప్దామని ఫిక్స్ అయ్యారేంటి? ఉతికి ఆరేస్తాను ఒక్కొక్కళ్ళని. ఎవ్వరిని హ్మ్. వదిలిపెట్టనండి. ఉతికి ఆ! ఆరేస్తాను. కేసులే గదా! పెట్టుకోనివ్వండి. బోలెడు హ్మ్. పెట్టుకోనివ్వండి. సోషల్ మీడియాలో నేను అసభ్యంగా మాట్లాడినా ఆళ్ళప్పుడు కదా కేసులు. వీళ్ళు కావాలని ఏదోటి నోరు నొక్కాలని పెడుతున్నారు. ఇంకా నాకు కసి పెరిగిపోతుంది. వీళ్ళందరిని ఉతికి హ్మ్. ఆరేస్తాను చూడండసలు రానున్న రోజుల్లో. నిజ నిజంగా ఇంతకుముందు ఎప్పుడంటే 2024 ఎలక్షన్స్‌కి ముందు కేసులంటే అమ్మో! ఎందుకులే పోలీసులు అనుకునేవారు. అవును. ఈ పార్టీ వచ్చిన తర్వాత ఈ పిచ్చి పిచ్చిగా 1500, 2000, 3000 కేసులు పడిన తర్వాత వాడి కళ్ళ ముందు ఇలా ఎళ్లి ఇలా వస్తున్నాడు. ఒక అంతే. మహా అయితే రిమాండ్ 14 డేసో ఏమో ఇస్తున్నారు.
అది అంతే. కూడా కక్షపూరితంగా, అది కూడా ఇప్పుడు కుదరదని హైకోర్టులు గట్టిగా స్ట్రాంగ్ హైకోర్ట్ వార్నింగ్ ఇచ్చాయి. చెప్పేసింది. అవునండి. అవును. చెప్పేసిన ఒక సోషల్ మీడియా కానీ ఎక్కడైనా ఎవరినన్నా మీరు పాయింట్ అవుట్ చేసి కేసు పెట్టాలంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి కరెక్టా కాదని ఒక సీనియర్ ఆఫీసర్ తో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అరెస్ట్ చేయాలని యెస్. చెప్పింది. సో యెస్. ఇప్పుడు యెస్. జరుగు యెస్. ఇవన్నీ పరిణామాలు చూస్తున్న ప్రజలకు ఏమైపోతుందంటే కేసు ఏముందిలే పెట్టుకొని అన్న భయం స్థాయికి వెళ్ళిపోయారు. పోయిందండి మెయిన్. భయం పోయింది, పోయింది. భయం పోయింది. మహా అయితే ఉమ్, ఒక వారం రోజులు ఎంతో ఏస్తారు. పెద్ద ఉమ్. ఏదన్నా అంటే 10, 14 రోజులు రిమాండ్. అంతకు మించి ఏముంది? కూర్చొని హ్యాపీగా వచ్చేస్తాం అన్నట్టుంది. భయాలు పోలీసులను చూసి కూడా భయపడట్లేదండి. లేదు అయిపోయిందండి. ఎందుకంటే అయిపోయింది. ఆల్రెడీ అవినీతిలో కూరుకుపోయారని తెలిసిపోయింది అంతే. అందరికి. తెలిసిపోయింది అందరికి. ఎవరు ఒక సిన్సియర్ 500 సిన్సియర్ 1000 గా ఎవరైనా ఇచ్చేద్దాం అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు. సీనియర్స్ ఎవరైనా మంచిగా సీనియర్ గా సిన్సియర్ గా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రం ఇదిగో మొన్న లిక్కర్ని పట్టుకున్నారు కదా, అవును. అవును. కల్తీ మద్యాన్ని, అటువంటి వాళ్ళు ఎవరిని ఉంటే అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. నిజంగా అంటే కల్తీ చేస్తాం. మద్యం అంటే అర్థమైంది మేడం. మీ ఏరియాలో బెల్ట్ షాపులు ఏమైనా ఉన్నాయా? అన్ని బెల్ట్ షాపులే. ఇంటికొక బెల్ట్ షాప్ ఉంది. ఉన్నాయా అని ఇంటికి అడుగుతారేంటి? ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, ఆ, నకిలీ ఆ, మద్యం. ఆ, పాపం ఈ జనాలసలు ఈ పిచ్చి పట్టేస్తుంది. ఇంకొక సంవత్సరం తాగితే అందరూ హాస్పిటలైజ్డ్ అయిపోతారు. అవునండి, అవునవును. చనిపోతున్నారు. ఆ! అసలు ఏంటో టీడీపీ కనీసం ఎమ్మెల్యేలే ప్రభుత్వం, చేపిస్తున్నారు. లేదా వైసీపీ అవును, చేపిచ్చారన్నారు. ఈ 17 సంవత్సరాలు 17 నెలలు ఏం చేస్తున్నారు మరి టీడీపీ గవర్నమెంట్ వైసీపీ చేస్తుంటే? అట్లా అది రాంగ్ లేండి. ఎందుకంటే అదేలెండి వాళ్ళు చేసి రాంగే. కానీ ఉమ్. ఏదో బురద జల్లాలి వైసీపీ మీద. ఏమండి ప్యాకాట్లు మద్యము మీ కాకినాడలో బ్రాకెట్లు కూడా ఆడిస్తున్నారంట. నాకు రీసెంట్ గా ఇన్ఫర్మేషన్, అమలాపురం కొంత మనం ఫుటేజ్ వచ్చి. చూసుకుంటే, అమలాపురం చూసుకుంటే పేకాటకి అడ్డగా మారిపోయింది. అడ్డ ఇంక మొత్తం. ఉమ్, ఎక్కడ చూసినా ఉమ్. ప్యాకెట్లు. విచిత్రం అంటే చూడండి సార్, మనం వెళ్తుంటే ప్యాకెట్ రాయలు దొరుకుతున్నారు. పోలీసులకి ఆ, చెప్పి పోలీసులను తీసుకెళ్ళామనుకో ఉండట్లేదు అక్కడ. అంటే ఎవరు అంటే ముందే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు? ఆ, ఆ! ఎవరు పాస్ చేస్తున్నారు? మనం ఓకే. వెళ్ళామనుకోండి దొరికిపోతున్నారు. మనం వెళ్తే దొరికిపోతున్నారు. మనం వెళ్తుంటే 100% ఓకే. దొరికిపోతున్నారు. పోలీసులకి చెప్పామనుకోండి ఆళ్ళకి అంటే తెలియట్లేదు. వాళ్ళంతా ఒక నెట్వర్క్, నెట్వర్క్ లో కమ్యూనికేషన్ బాగా నెట్వర్క్ బిల్డ్ మెయింటైన్ చేసుకుంటున్నారు. చేస్తున్నారు. అవును. ఓకే. చాలా విషయాలు మాట్లాడాం. తుఫాను మీ ప్రాంతం అదంతా ఉంది. కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. మీకు సాధ్యమైనటువంటి సాయం చేయండి. మీరు మీ వాయిస్ వినిపిస్తున్నారు. మీకు వీలున్నప్పుడు ఒకసారి మాకు ఇలా అందుబాటులోకి రండి, మాట్లాడదాం. మంచిగా ప్రజలకి ఏమన్నా మంచి డెఫినెట్‌లీ. జరుగుతుంది. అండ్ డెఫినెట్‌గా. మీరు మీ వాయిస్ గట్టిగా పిఠాపురం వెళ్ళినప్పటి దగ్గర నుంచి అనుకుంటున్నాం ఏదో చేయాలని, లక్కీగా చేస్తూ ఉన్నాం. ఆల్ ది బెస్ట్ యెస్. మేడం. మీ పొలిటికల్ థాంక్ కెరియర్ యూ. లో కూడా మనం ముందుకు వెళ్ళాలని చూస్తున్నాం. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ వాయిస్ ని ప్రజలకు అందించే ప్రయత్నం కూడా మేము చేస్తాం. థ్యాంక్ యూ సో థాంక్ మచ్. యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ అండి. నైస్ మీటింగ్ యూ టు. థాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.